ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి జలతరంగిణిలో విహారయాత్రకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. నిన్న ఉదయం అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద 5గురు విద్యార్థులు కొట్టుకుపోయారు. అందులో 2ని స్థానికులు రక్షించారు. గల్లంతైన 3గురిలో సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యం కాగా హరదీప్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. విద్యార్థుల మృతితో కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి జలపాతం దగ్గర నిన్న గల్లంతైన మెడికల్ విద్యార్థుల కోసం ఇప్పుడు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ఎక్కడ అంతా కూడా ఈ వాగులు వంకలు అన్ని ఎక్కడెక్కడ పొంగుతున్నాయనేది అక్కడ వాగులన్నీ కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చూసినట్లయితే ఈ 2 మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కావడం జరిగింది. అలాగే సౌమ్య, అమృత అని చెప్పి 2 మెడికల్ విద్యార్థులను 2 మృతదేహాలు కూడా వెలికి తీశారు. అలాగే ఇంకా హరదీప్ అని చెప్పేసి ఒక మరో మెడికల్ విద్యార్థి యొక్క అతనికి ఆచూకీ తెలియవలసి ఉన్నది. దానికి అతను కూడా గల్లంతు కావడంతో అతని కోసం గాలించడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఎక్కడ కలవట్లు ఉన్నాయో ఈ కలవట్ల దగ్గర, అలాగే ప్రాంతంలోని ఈ వాగులు ఇక్కడ పైనుంచి ఏ రకంగా వస్తున్నాయో వాటి మీద ఇక్కడ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ మన దగ్గర మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఘటన ఎలా జరిగింది? సార్, నిన్న మధ్యాహ్నం టైంలో సుమారు 14 మంది ఆశ్రమం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్లో దిగారు సార్. వాళ్ళు దిగేసరికి వర్షం అటువంటిది ఏమీ లేదు. కాకపోతే సడన్ గా హెవీ వర్షం పైన పడడం వల్ల ఒకసారిగా ఎక్కువ వర్షం వచ్చి వాటర్ ఫ్లో పెరిగిపోయింది సార్. పెరిగిపోయినప్పుడు ఒక 5 మెంబర్స్ గల్లంతయ్యారు సార్. 5 మెంబర్స్లో వెంటనే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెస్పాండ్ అయితే 2 కాపాడగలిగాం సార్. 3 మిస్ అయ్యారు సార్. వీళ్ళ గురించి నిన్న సంఘటన జరిగిన కాడి నుంచి కూడా గాలింపు చర్యలు చేస్తున్నాం సార్. అయితే నిన్న రాత్రి ఒకరు, ఈరోజు ఉదయం ఒకరు, 2 అమ్మాయిలు దొరికారు సార్. ఇంకా ఒక అబ్బాయి మిస్ అయ్యారు సార్. అతని కోసం కూడా ఎదుగుతున్నాం సార్. ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా రప్పించారు సార్. మా ఎడిషనల్ ఎస్పీ గారు, అలాగే ఐటీడీఏ పిఓ గారు, తహసీల్దార్ గారు, రేంజర్స్, డిఎఫ్ఓ గారు అందరూ కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు సార్. అయితే గల్లంతైన హరదీప్ యొక్క మెడికల్ విద్యార్థి హరదీప్ యొక్క ఆచూకీ అయితే తెలియవలసి ఉన్నది. అతని గాలింపు చర్యలు భాగంగా ఇక్కడ అంతా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అతన్ని ఆచూకీ తెలియటం కోసం. అయితే అతను ఇక్కడ జలపాతం దగ్గర అక్కడ నుంచి కూడా కొట్టుకుపోవడంతో ఈ కిందకి వాగులోకి ఇలా కిందకి వస్తాడని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ కలవట్ల దగ్గర, ఇక్కడ మారేడుమిల్లి దగ్గర ఉన్న ఈ కలవట్టు పాములేరు దగ్గర సమీపంలోని ఈ కలవట్టు దగ్గర ఇక్కడ నిలగడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి కూడా కిందకి ఈ పాములేరు వరకు కూడా ఇక్కడ ఈ జలపాతంలోని వాగుల ద్వారా నీళ్లు వెల్లుట్టు పడటం జరుగుతుంది. అయితే సంబంధించి హరదీప్ సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి మొత్తం ఈ గాలింపు చర్యలు అనేది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 40 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటి ఇక్కడంతా కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి.